డాక్టర్ వెంకటాచలంటి గురువు గారికి నా నమస్కారములండి. నా పేరు రోహిత్, మాది విజయవాడ అండి. వేదం ప్రకారం ఎటువంటి ఉద్యోగాలు చేయటం మంచిదని నేను అడిగిన ముందుటి ప్రశ్నకు చాలా అద్భుతంగా సమాధానం ఇచ్చారు. అందుకు నా కృతజ్ఞతలు. అయితే ఆ ప్రశ్నకు చిన్న అనుసంధానమైన ప్రశ్న మరొకటి ఉందండి. అది నన్ను ఎంతో కాలంగా మనోవేదనకు గురి చేస్తుంది. మీరైతేనే సత్యాసత్యాలని వేదం పరంగా విశ్లేషించి సమాధానం ఇవ్వగలరు కనుక ఈ ప్రశ్న మిమ్మల్ని అడగటమే సమంజసం అనిపించింది. మనం సమాజంలో చూస్తే ఎన్నో రకాల సంస్థలు మనకి తారసపడతాయి. ఉదాహరణకి చమురు సంస్థలు కానీ, ప్లాస్టిక్ తయారు చేసే సంస్థలు కానీ, యూరియా తయారు చేసే సంస్థలు కానీ, అలాగే ఫార్మా కంపెనీలు కానీ, ఇతరత్ర. అయితే ఇవన్నీ ఆధునిక వైజ్ఞానిక దృష్టిలో దేశం తాలూకు అభ్యుదయానికి, ప్రగతికి ఎంతో లాభదాయకము, దోహదము చేస్తున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాము. అలాగే ఎన్నో ఉత్తమ విద్యలు పొందిన యువత కూడా ఈ సంస్థల్లో చేరి ఉద్యోగాలు చేస్తూ తమ శక్తిని, సామర్థ్యాన్ని ధారపోసి, మేధాశక్తిని ధారపోసి వీటిని లాభాల బాటలో నడిపిస్తున్నారు. వారందరి భావనలో దేశం తాలూకు అభ్యుదయంలో తమ వంతు కృషి ఈ విధంగా వారు చేస్తున్నట్లుగా మనం చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. ఇది పూర్వపక్షపు వాదన అయితే, ఉత్తరపక్షం ఆలోచిస్తే ఈ ఉత్పత్తుల తయారీ వల్ల కానీ, ఈ ఉత్పత్తుల వినియోగం వల్ల కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నో రకాల ప్రాకృతిక వైపరీత్యాలు కలగటం, అలాగే మానవ మనుగడకు కూడా హాని కలిగించే ఎన్నెన్నో డిజార్డర్స్, ఆటోఇమ్యూన్ డిజార్డర్ కానీ, జెనెటికల్ డిజార్డర్ కానీ కలగటం మనం చూస్తూనే ఉన్నాము. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఈ పాపంలో భాగస్థులు కారంటారా? ఈ పాపానికి వారి తాలూకు మేధాశక్తి, వారి తాలూకు కృషి ఇవన్నీ కారణం కాదంటారా? వారు పరోక్షంగా ఈ హానికి పనిచేస్తున్నట్లు కాదంటారా? అంటే ఈ విధంగా ఆలోచిస్తే ఎటువంటి ఉద్యోగంలో అయినా ఎంతో కొంత హింస ఉంటూనే ఉంటుంది. ఉదాహరణకి ఏఏలో తీసుకున్నా సరే మంచినీటి కొరత దానివల్ల ఏర్పడుతుందని కూడా నేను విన్నాను. మరి ఈ విధంగా ఆలోచించటం, పూర్వపక్షం ఉత్తరపక్షం ఆలోచించటం, ఈ అంతర్మదనం, ఈ పాపానికి పుణ్యానికి మధ్య ఊగిసలాడటం, ఈ నా ఆలోచన సమంజసమైనదేనా, సరైనదేనా, ధర్మబద్ధమైనదేనా? ఆ సంస్థలన్నీ ఏమంటాయంటే, మేము రాజ్యాంగం నిర్మించిన అన్ని నియమాల్ని తూచా తప్పకుండా పాటిస్తూనే ఈ ఉత్పత్తులను చేస్తున్నాము కనుక ఇందులో దోషం ఉండదు కదా అన్నట్లుగా వారి వాదన వినిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి యూరియా సంస్థని కనుక మనం తీసుకుంటే, 1 ఎకరానికి 2 బస్తాలు మాత్రమే యూరియా వేయటం ఆ తాలూకు పంటకి లాభదాయకం. కానీ ఇప్పుడున్న రైతులు అజ్ఞానం వల్ల 4-5 బస్తాలు వేయటం వల్ల ఆ యూరియా గాలిలో కలిసి ఎన్నో విధమైన విషపూరితమైన చర్యలకి అది కారణమవుతుంది. అయితే వీళ్ళు అనేది ఏంటంటే, వాళ్ళ అజ్ఞానం వల్ల చేసుకున్న పాపాలకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని వారి వాదన. అయితే ఇది ఎంతవరకు సరైన సమీకరణ? ఇది మీరే సమన్యాయం చేయగలరని, ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పగలరని నా మనవి. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచలంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రోహిత్ విజయవాడ నుంచి మంచి ప్రశ్నతో వచ్చాడు. మీరు విన్నారు కదండి ఆ ప్రశ్న. సో ఆ ప్రశ్నలో ఏంటంటే, ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఎన్నో కెమికల్ ఫ్యాక్టరీసు, ఎన్నో ఫార్మసీసు, రకరకాలవి, అట్లానే యూరియా ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీలు, పెట్రోలియం ఫ్యాక్టరీసు, ఇన్ని వస్తున్నాయి కదా. ఇవన్నీ వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాయి కదా. మరి అది ఆ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు పాపం మూట కట్టుకుంటున్నట్ట అని కాదు. అది కాన్స్టిట్యూషన్ ప్రకారమే రైట్ చేస్తున్నారు వాళ్ళు. కాన్స్టిట్యూషన్ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది చేసుకోమని, కాబట్టి చేస్తున్నారు, దానిలో తప్పేముంది అన్నట్టు వాళ్ళు వాదిస్తున్నారు. అలానే రైతులు కొంత
యూరియా ఒక బస్తాని ఒక ఎకరానికి వాడవలసింది 4 ఇంతలో 3 ఇంతలో 2 ఇంతలో వాడుతున్నారు. దాని మూలంగా కాలుష్యం ఎక్కువగా చేరుతోంది వాతావరణంలో. మరి వీటికి పరిష్కారం ఏంటి? అసలు ఇది రాజ్యాంగబద్ధంగా చేసింది కరెక్టేనా? ఇలా చేయటం మూలంగా మానవాళికి ఏమైనా లాభమా? నష్టమా? మనం ఏమైనా పాపం మూటగట్టుకుంటున్నామా? ఇవి ప్రశ్నలు. రోహిత్ గారు, మొట్టమొదటిదండి, మానవుడు అభివృద్ధి చెందాలండి. అభివృద్ధి చెందాలి అన్నప్పుడు ఇటువంటి ఇండస్ట్రీస్ వస్తాయండి, తప్పదు. కాబట్టి ఇండస్ట్రీస్ వస్తాయి కదా, తప్పు లేదు కదా అంటే ఎస్, వేదం దాన్ని సమర్థిస్తుంది, రావాలని కూడా చెప్తుంది వేదం. అనేకమైన వైజ్ఞానిక పరిశోధన చేయమని వేదం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి అందులో మీకు సందేహం వద్దండి, అస్సలు సందేహం వద్దు. సరే, వచ్చినాయండి. మరి మరి ఇంత కాలుష్యం చేరుతోంది కదా, దీని మూలంగా అనేక రోగాలు అవి వస్తున్నాయి కదా, మరి వాటి సంగతి ఏంటి? ఎస్, దీని మీద మనం దృష్టి సారించాలి. ఎవరైతే ఈ వైజ్ఞానిక రంగంలో పాల్గొని వీటిని కనుక్కుంటున్నారో వాళ్ళు దీని మూలంగా ఇంత పొల్యూషన్ వస్తుంది కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది వాళ్ళే కనిపెట్టాలి. మళ్ళీ కనిపెట్టి పెట్టాలి. అది చెయ్యట్లేదు వాళ్ళు. మేము ప్లాస్టిక్ తయారు చేస్తున్నాము, మీరు వాడుకుంటున్నారు, ఆ తర్వాత పారేస్తున్నారు. అది ప్లాస్టిక్ కాలుష్యం చేరిపోతుంది ప్రపంచంలో. ప్లస్ ఆ ప్లాస్టిక్ మెటీరియల్తో మనం వేడివేడి పదార్థాలు తాగినా తిన్నా అవి అందులోంచి మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ చేరి మన శరీరంలో చేరుతున్నాయని అనేకమైన పరిశోధనలు చెప్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, న్యూస్లో గోల చేసేస్తున్నారు ఆ విషయం. అయినా మనం ప్లాస్టిక్ వాడుతున్నాం. మరి ఆ ప్లాస్టిక్ కంపెనీలు రీసెర్చ్ చేసి ఈ మైక్రో ప్లాస్టిక్స్ రాకుండా ఎలా చేయాలి అని ఆలోచించాలి కదా. వాళ్ళు ఆలోచించరు. మాకు లాభాలతో పని అంతే. పైగా బయటకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, మేము సోషల్ సర్వీస్ చేస్తున్నామని చెప్పి ఎక్కడో ఆఫ్రికాలో ఒక పేదవాళ్ళకి మేము భోజనాలు పెట్టాం, వాళ్ళ స్కూల్ చదువులు ఇప్పించాం, వాళ్ళ యూనిఫామ్లు ఇప్పించాం, లేకపోతే టీకాలు ఇప్పించాం, ఇలాంటివన్నీ చెప్పుకొని తిరిగేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సొల్యూషన్ లేదు. వాళ్ళ దగ్గర పొల్యూషన్కి సొల్యూషన్ లేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ లాభాలు కావాలి. వాళ్ళు అలా స్థితిలో ఉన్నారు. కాన్స్టిట్యూషన్ వాళ్ళు అలో చేస్తోంది. తప్పకుండా మీరు ఇండస్ట్రీస్ పెట్టండి, మేము ఎట్లన్నా కాలుష్యం తీసుకొని నదిలో పడేస్తాం, ఆ నదిలో నీళ్ళు తాగి వీళ్ళు చచ్చిపోతారు, పోతుంది, ఒప్పిడా వదిలిపోతుంది. అదే చేస్తున్నారు భారతదేశంలో. మొన్న మధ్యప్రదేశ్లో అదే జరిగింది కదా. కాలుష్యం నీరు తాగి ఎంతమంది పిల్లలు చనిపోయారు. అలానే ఆంధ్రాలో కూడా ఇప్పుడు కాలుష్యం పెరిగి కొంత రాద్ధాంతం జరుగుతున్నది, మీరు చూస్తూనే ఉన్నారు. అలానే తెలంగాణలో అయితే అసలు చెప్పనే అక్కర్లేదు, కాలుష్యమే కాలుష్యం. హైదరాబాద్ అంతా కాలుష్యం ఉంది. బతికేస్తున్నారు జనాలు, బతికేస్తాం. మేము బతికినంతకాలం బతుకుతాం, లేదా చచ్చిపోతాం, అంతే. మాకు సంబంధం లేదు రాబాయ్. మాకు లాభాలు కావాలి, మేము డబ్బు మా బ్యాంకుల్లో ఉండాలి, మేము చచ్చిపోయినా ఆ బ్యాంకుల్లోంచి ఎవడొకడు కొట్టేయాలి, మాకు సంబంధం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యాక్టరీస్ ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. కంపెనీస్ బాగా రావాలి, బాగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇండియాలో బాగా జరగాలి. కానీ ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్తో పాటు ఆ పొల్యూషన్కి సొల్యూషన్ ఏంటి, వాటి నుంచి వచ్చే రోగాలకి నివృత్తి ఏంటి, రోగాలు రాకుండా ఎలా చేయాలి. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాం, దాని నుంచి వచ్చే అసలు దుమ్ము ఎట్లుంటుందంటే అంత ఉంటుంది. కానీ దానికి నివారణ ఉంది. ఉన్నప్పుడు అది ఆలోచించి చేయాలి. అలా చేయకుండా నేను ఇదే చేస్తాను, ఇది ప్రొడ్యూస్ చేస్తాను, దాని నివారణ గురించి నాకు అనవసరం, నేను ఇక్కడ కాలుష్యం ప్రొడ్యూస్ చేస్తాను, నేను పోయి ఉండేది ఎక్కడో ఉంటాను, నాకు సంబంధం లేదు అలా అనుకున్నాడు అనుకోండి మనిషి, అది తప్పు అవుతుంది. ఇప్పుడు అమెరికాలో కూడా చాలా ఫ్యాక్టరీలు పెట్టిన తర్వాత వాటి భూమిలోకి వాటి యొక్క కాలుష్యాన్ని వదలడం మూలంగా అక్కడ నదుల్లో నీళ్లు కలుషితమైనవి. ఒకానొక ప్రాంతంలో మీకు క్యాన్సర్ వ్యాధి కూడా ప్రబలింది. అప్పుడు దాని మీద ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి మీకు ఎరిన్ ఎరిన్ జెకోవిచో ఏదో ఉందో సినిమా వచ్చింది కూడా దాని మీద. అది ట్రూ స్టోరీ. అది ఒక ఆమె చాలా కష్టపడి ఆ రిపోర్ట్ అంతా బయటికి తీసి పెడితే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు దానికి కంపన్సేషన్ ఇచ్చారు. కంపన్సేషన్ ఇవ్వటం ఒకటే కాదు కదా సొల్యూషన్, మళ్ళీ రాకుండా చూడాలి. ఇది చూడలేకపోతున్నారు. అమెరికాలో కూడా నీళ్లు కలుషితం అవుతున్నాయి. ట్యాప్లోంచి వాటర్ ఒక మాట కలుషితమై వస్తోంది. దాన్ని మనం పరీక్షకు పంపించి ఇది కలుషితం అని చెప్పి మన వాటర్ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు ఏదైనా చేస్తారు బ్యాక్కి. సో విశేషం ఏంటంటే మనిషి అన్న వాడు లాభాల గురించి ఆలోచిస్తున్నాడు కానీ మానవాళి లాభం గురించి ఆలోచించట్లేదు. అదే వేదం చెప్తుంది, మానవాళి లాభం కోసం ఏదైనా చేయండి అని. కాబట్టి ఇట్లాంటి ఫ్యాక్టరీలు వస్తాయి. ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేయలేదండి, పాకిస్తాన్లో చేశారండి. పాకిస్తాన్లో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి పొల్యూషన్ అంతా వదులుతారు, గాలి అంతా వచ్చి ఇండియాలోకి వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు? కాబట్టి ఆ పొల్యూషన్కి సొల్యూషన్ ఉండాలి. ఆ పొల్యూషన్ సొల్యూషన్ కనుక్కోవడంకే మేము చేసిన ప్రయత్నం, గొప్ప ప్రయత్నం చేశాం.
యజ్ఞాలు యాగాలు చేయడం వల్ల పొల్యూషన్ పోతుందని. ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇరాన్లో వార్ జరుగుతుంది. ఎన్ని మిజైల్స్ రోజుకి వేల కొద్ది మిజైల్స్ పడుతున్నాయి, వందల కొద్ది కనీసం, లేదు పదుల కొద్ది అయినా పడుతున్నాయి. ఎంత దుమ్ము ధూళి కాలుష్యము అక్కడ ఇరాన్లో అయితే యాసిడ్ రెయిన్ పడుతోంది. మనకి ఇండియాకి అది 2000-3000 కిలోమీటర్ల దూరంలో ఉంది, మనకేం కాదు అనుకుంటున్నాం. ఆహా, వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఆ వాతావరణంలో ఎటన్నా షిఫ్ట్ అవ్వచ్చు. కాబట్టి మనం నిత్యము ఆ పొల్యూషన్ గురించి ఆలోచించాలి, దాన్ని ఎట్లా నివారించాలో ఆలోచించాలి. ఇవి మానవాళి కోసము మనుషులందరూ కలిసి ఆలోచించాల్సిన విషయం. కాబట్టి అది ఆలోచించకుండా నేను బాంబు వేస్తాను అవేస్తాను మీరు చావండి అంటే కుదరదు. సో దెర్ఫోర్ మనం ఈ కాలుష్యాన్ని ఎట్లా నివారించాలి, ఎటువంటి కాలుష్యం కన్నా నివారణ ఉంది అని యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ కోడై కూస్తోంది. వినండి కాస్త బాగా. ఈ పొల్యూషన్ని ఖచ్చితంగా మనం నివారించవచ్చు. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, తర్వాత బ్యాక్టీరియల్ పొల్యూషన్, వైరస్ పొల్యూషన్, ఈ పొల్యూషన్ అన్నిటినీ కూడా మనం నివారించవచ్చు. అట్లానే ఈ తుఫాన్లు వచ్చే వాటి యొక్క తీవ్రతను తగ్గించవచ్చు. ఇవన్నీ మేము మంతా తుఫాన్కి మేము చేసాం కూడా కదా. సో అది పద్ధతి. అలా చేయడానికి మీరు దేశమంతా కంకణం కట్టుకోవాలి. దీనికోసం ఈ పొల్యూషన్ పోవడం కోసం ఈ ట్యాక్స్, ప్రతి స్టేటు, ప్రతి గ్రామము, ప్రతి సిటీ ఈ ట్యాక్స్ మేము ఇస్తున్నాము. ఎంత అవుతుంది? మహా అయితే చాలా తక్కువ అవుతుంది. సో అది చెయ్యకపోతే పాపం అవుతుంది. అలా చెయ్యకుండా మనుషులందరూ ఏం చేస్తున్నారంటే వాడుకుంటున్నారు వస్తువుల్ని, వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ దానికి నివారణ ఆలోచించట్లేదు. కాబట్టి ఆ పాపము మొత్తం ప్రపంచంలో ఉన్న మానవులందరిది అది ఖచ్చితంగా. ఎవడో అక్కడెక్కడో పాకిస్తాన్లో చేశాడంటే మాకు సంబంధం లేదు కదా, మన కాన్స్టిట్యూషన్ అక్కడ పనిచేయదు కదా చేస్తున్నంటే కరెక్ట్. దాని నివారణ కోసం మనం ఆలోచించాలి కదా. నివారణ కోసం ఆలోచించాలి, మనం నివారించుకోవాలి, వాళ్ళకు కూడా చెప్పాలి. బాబు నాయన ఇట్లా మీరు చచ్చిపోతారు, లేకపోతే ఇది ప్రాబ్లం అవుతుంది చెప్పి నివారణ చెప్పాలి. చెప్పడం మన బాధ్యత. మన దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్. అది విద్య అంటే. ఆ విద్య లేకుండా అవిద్యలో పడిపోతానంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి? కుదరదు. అలానే సైంటిఫిక్ డెవలప్మెంట్ చేయకపోతే ఎట్లా కుదురుతుందండి? కుదరదు. చేయాలి. చాలా మంచి మంచి ఆవిష్కరణలు మనం చెయ్యాలి, కానీ అది పొల్యూట్ చేయకుండా ప్రపంచాన్ని చూసుకోవాలి. ఇది ముఖ్యం అన్నమాట. నేను కడుపు నొప్పి వచ్చిందని ట్యాబ్లెట్ చేసామనుకోండి, దానికి గుండె నొప్పి వచ్చిందని కూడా ఏం చేస్తాం అప్పుడు? అది తప్పు కదా. సో అలా కుదరదు. సో మనం ఎప్పుడూ కూడా ఆలోచించే ఇది చేస్తున్నాము బాగుంది, దీని మూలంగా లాభమా నష్టమా, ఓకే దీని మూలంగా ఏమిటవుతోంది, దాన్ని ఎట్లా నివారించాలి, అది నివారించని పక్షంలో దీన్ని అసలు రానివ్వకు. ఇది మొట్టమొదట మానవుడు చేయవలసిన ప్రయత్నం. ఇలా చేయట్లేదు, ఏ గవర్నమెంట్ చేయట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్లో సపోజ్ ఇండియన్ గవర్నమెంట్ తీసుకుందాం, దానిలో ఎంపీలు ఉంటారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్. తర్వాత వాళ్ళు అట్లని వేరే దేశాల్లో ఒక రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు ఈ వీళ్ళు పార్లమెంట్లో తీసుకున్న డెసిషన్సే కదా దేశమంతా వాళ్ళు పెట్టేది. సో ఆ డెసిషన్స్లో ఈ డెసిషన్ ఉండాలి. ఇలా ఉండకుండా ఏమవుతుందంటే బిజినెస్ పీపుల్ లోపలికి ఎంటర్ అయిపోతారు. మీ పార్టీకి మేము ఇంత ఇస్తాము కాబట్టి మీరు ఏం చేయాలి, మేము చెప్పినట్టుగా ఆ లొసుగు పెట్టద్దు, మేము ఏదో ఒకటి చేసుకుంటాం, మేము నివారిస్తామని చెప్తారు. అలానే హైదరాబాద్లో కూడా, ఢిల్లీలో కూడా వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తక్కువ చేసి చూపిస్తున్నారు. పొల్యూషన్ అంత ఎక్కువ వస్తున్నా తక్కువ చేసి చూపిస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు, తర్వాత వేరే దేశ సంస్థలు అక్కడ చూపిస్తున్నాయి, బాబు ఇంత పొల్యూషన్ ఉంది మీరు ఎట్లా తప్పు చెప్తున్నారు అంటే పట్టించుకోవట్లేదు. దాన్ని పైగా మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అది తక్కువ చూపిస్తుంది దానికి ప్రయత్నం చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మెషిన్స్ చుట్టూ వాతావరణంలో నీళ్లు బాగా స్ప్రింకిల్ చేస్తున్నారు, మంచిగా ట్యూబులు పెట్టరు. సో దట్ ఏమవుతుందంటే అక్కడ ఆ వాతావరణంలో పొల్యూషన్ పోగానే ఇక మెషిన్లు ఏం చేస్తే తక్కువ చూపిస్తాయి అన్నమాట. సో ఏదో తక్కువే చూపిస్తుంది, మాకేం లేదు అంటే నువ్వు నీ ప్రాంతం వరకు వచ్చేసుకుంటే మిగతా సిటీ అంతా ఏమైపోవాలి, కొడుకుపోవాలనా? అలా కుదరదండి. ఇది చాలా అవివేకమైన పని. వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా అక్కడ ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న సైంటిస్టులు కూడా కొద్దిగా ఆలోచించాలి, మెదడు పెట్టి ఆలోచించాలి. ఇది రేపొద్దు నాకు ఎఫెక్ట్ అవుతుంది. నేను ఇక్కడ ఢిల్లీలో గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఇక్కడ మెషిన్ నీళ్ళు చల్లేస్తున్నాను, నా మెషిన్ దగ్గర నో ప్రాబ్లము అని అనుకొని చాందినీ చౌక్లో ఇంటి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అక్కడంతా పొల్యూషన్. అదే పీలుస్తున్నావు నువ్వు. జీతం రాదండి, లేకపోతే పొలిటీషియన్స్ ఒప్పుకోరండి, ఇదండి, అది మంత్రి ఒప్పుకోడండి, వీడు ఒప్పుకోడండి, వాడిని లాత్ కొట్టాలి వాళ్ళంటే వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకూడదు. మినిస్టర్లకు ఖచ్చితంగా చెప్పాలి ఇది తప్పు, ఇలా చేయకూడదు, దీని మూలంగా అనేకమైన జీవితాలు పాడవుతాయి అని చెప్పి తీరాలి. అలా చెప్పకపోవడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ పని చేయాలండి రోహిత్ గారు.
ఉద్యోగాలు చేయటం నెససరీ. ఎస్, ఆ ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు చేసి తీరాలి. కానీ చేసే ముందు ఆలోచించాలి. ఏమనంటే మరి ఇట్లా కాలుష్యం ఇది ప్రొడ్యూస్ చేస్తోంది, అనారోగ్యంతో నేను దెబ్బతింటాను కదా అని ఆలోచించాలి. ఇప్పుడు పొగాకు కంపెనీల్లో పనిచేస్తుంటారు చాలామంది, వాళ్ళకి ఎన్ని రోగాలు వస్తాయో పాపం. అలానే చాలా కంపెనీస్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇవే. నేను చూశాను, ఆ చేబ్రోల్లో ఒక పక్కన ఒక పెద్ద కాలువ నుండి చిన్న కాలువ ఏదో కాలువ ఉండేది, కాలువ పక్కనే ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. దాని నుంచి షుగర్ తయారవుతుంది సరే, అది దేవుడికి ఎరుగు. అది వదిలే మురుగు వాసన వస్తుందండి, కంపు వాసన. ఆ వాసన అంతా కూడా ఆ కాలువలోకి వదిలేస్తారు వాడు, దాని నుంచి వచ్చిన తర్వాత. సో అది మళ్ళీ ఆ తర్వాత ఏం చేశారో మరి, గవర్నమెంట్ ఏమైనా తీసుకుందంటే తీసుకోరు. ఎందుకంటే ఎవడో బాబు మనకెందుకే. నేను గుంటూరులో ఉన్నా, నేను చేబ్రోల్లో నేను పెట్టాను 12 కిలోమీటర్లు ఇక్కడి నుంచి అక్కడికి. సో అక్కడ కాలుష్యం నా సంబంధం ఏంటి, అక్కడ నా ఫ్యాక్టరీ ఉంది, అక్కడ డబ్బులు వస్తే బస్ ఫినిష్. అక్కడ జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఇది అస్సలు సంబంధమే లేదు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చూడండి, ఒకసారి ఒక అతను ఇల్లు కడుతున్నాడు. ఇల్లు కట్టేటప్పుడు ఎట్లా చేశాడంటే, తను కట్టవలసిన ప్లేస్ కంటే ఎక్కువ 5 అడుగులు ఎక్కువ కట్టి. నేను అడిగాను, అదేంటయ్యా ఇప్పుడు ఈ కాంపౌండ్కి ఆ కాంపౌండ్కి, ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యలో వీళ్ళు 5 ఫీట్ వదలాలి, మీరు 5 ఫీట్ వదలాలి, రెండు వదిలితే 10 ఫీట్ వదులుతారు, అప్పుడు స్పేస్ ఉంటుంది, గాలి ఆడడానికి బాగుంటుందంటే, ఆయన ఏం కాదండి, గాలి బ్రహ్మాండంగా వస్తుంది హైదరాబాద్లో, ఇదే ఉంది అదే అన్నమాట. అట్లా కాదండి, అంతేకాకుండా మీరు కట్టడం ఎక్స్ట్రా కడుతున్నారు, మీరు కట్టవలసిన ప్లాట్లు 10 అయితే కనుక మీరు 20 కడుతున్నారు లేదా 15 కడుతున్నారు, దాని మూలంగా నీటి విలువ, నీటి యొక్క వాడుక ఎక్కువ అవుతుంది మీకు. అలా వాడుక ఎక్కువైనప్పుడు మిగతా జనాలు సరిపోదు కదంటే, కృష్ణా జలాలు వచ్చేస్తున్నాయండి, మనకు వచ్చేస్తున్నాయి, గొట్టాలు వేసేస్తున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయి, మనకి నీటి ఎద్దడి ఉండదండి అని ఆర్గ్యూ చేశాడు. నేను ఆ బిల్డర్కి నేను ఇంకా చెప్పలేకపోయాను, ఇది తప్పు నాయన, నీ మీద కంప్లైంట్ ఇవ్వవలసింది అని చెప్పలేకపోయాను నేను. ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వడమే తప్పితే అక్కడ వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకొని మేము చూస్తున్నామండి, చేస్తామండి, మీరేం కాకండి అంటాడు. ఈ లోపల వీడు బెదిరింపులకు దిగుతాడు. వాడు ఒక నలుగురు గుండాలు వేసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి బెదిరించడం ప్రయత్నం చేస్తాడు. సరే, ఆ బెదిరించడానికి మనం రెడీగా ఉన్నాం, బెదిరిస్తే మేము బెదిరిస్తాం, అదే ప్రాబ్లం లేదు. కానీ గవర్నమెంట్ వాళ్ళు చేయవలసిన కార్యక్రమం చేయరు. సో ఇవి చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, అందులో పనిచేసే వాళ్ళంతా కూడా పాపులే. ఆ పాపాన్ని వాళ్ళు మామూలుగా ఉండదు వాళ్ళకి. అసలు రోహిత్ గారు మీరు అసలు కంగారు పడక్కర్లేదు. వాళ్ళు అలా బొద్దింకల్లాను, చిన్న చిన్న చీమలు నల్లుల్లాగాను వాళ్ళు బతుకుతూ ఉంటారు వచ్చే జన్మల్లో. అది మామూలుగా ఉండదు. ఎంత మందినైతే వాళ్ళు హింసించారో ఈ వాళ్ళు లంచాలు తీసుకొని అంతకంతా వాళ్ళు అనుభవిస్తారు, అది గ్యారంటీ. కానీ దాంతో ఏం లాభం అండి, వాళ్ళు అనుభవించడం పక్కన పెట్టండి, ఇప్పుడైతే పోతుంది కదంటే, దానికే బ్రాహ్మణుడు అని ఒకడు ఉంటాడనమాట. వాడు దీనికి ఫైట్ చేయాలి. ఆ బ్రాహ్మణులు ఫైట్ చేయట్లేదు. యజ్ఞం చేస్తామో, పొల్యూషన్ దూరం చేస్తామో అని ఫైట్ చేయట్లేదు. అలానే సంస్కారం ఉండి తెలివైన వాళ్ళు ముందుకు వచ్చి ఫైట్ చేయాలి. ఆయన ఎవరో పాపం, ఆయన పేరేంటి నేను మర్చిపోయాను, జయప్రకాష్ నారాయణ, జేపీ గారు అంటారు కదా, ఆయన ఏదో సంస్థ పెట్టాడు, దానికి ఓట్లు అడిగాడు, మేము ఇట్లా నిజాయితీగా ఉంటానని చెప్పాడు. ఆయన చాలా ఐఏఎస్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు, చక్కగా ఆయన చేస్తా అన్నాడు. చేస్తా అన్నా కానీ ఆయనకు ఓట్లే లేదు జనాలు. విశేషం ఏంటంటే, మాకు అక్కర్లేదు, మేము బొద్దింకల్లా బతుకుతాము, మేము ఇట్లా నల్లుల్లాగాను పిల్లుల్లాగాను ఆ బురదల పందుల్లాగాను బతుకుతాం తప్పితే, మేము ఓటు ఎవడికేస్తాము, మాకు 2,000 ఇచ్చిన వాడికి, 3,000 ఇచ్చిన వాడికి, ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి ఓటేస్తాం, అంతే, మాకు సంబంధం లేదయ్యా. వాళ్ళకి అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఎప్పుడో వరదలు వచ్చి, మూసీ నదిలో వరదలు వచ్చి ఆ పక్కన నీళ్ళన్నీ కొడుకుపోతాయి అన్నమాట. అవి ఏవో అవుతాయి, సార్ మేము మునిగిపోతుంది అంటే, ఇప్పుడు వీడు వెంటనే స్టేట్ గవర్నమెంట్ వాడు సెంట్రల్ గవర్నమెంట్కి మాకు డబ్బులు కావాలి, ఇక్కడ మీకు ఇదంతా కొడుకుపోయింది అంటాడు. వాళ్ళు సప్లై చేయలేదు అనుకోండి, చూసారా మా పార్టీ వేరు వాళ్ళ పార్టీ వాళ్ళు కాదు కాబట్టి మీకు ఇవ్వట్లేదు అంటాడు. నువ్వు చేసిన ఈ గందరగోళానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఇస్తుంది? సరే, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నవి కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు ఇవ్వరు. అదొక నస అన్నమాట భారతదేశంలో, భయంకరమైన రొంది అది. దాన్ని మనము ఎలా ఆపాలో కూడా తెలియదు. ఒకటే మార్గం, మిలిటరీ రూల్. సుభాష్ చంద్రబోస్ చెప్పినట్టు మిలిటరీ రూల్ పెట్టడం, నరికేయటం. ఎక్కడన్నా తప్పు జరిగిందని నరికే, తర్వాత చూద్దాం. ఇలా తీసుకుంటే డెసిషన్ బాగుంటుంది. ఆ డెసిషన్ తీసుకోవట్లేదు. పోనీ ఇండియాలో నక్సలైట్లన్నా పని చేస్తారంటే వాళ్ళు ఎద్దవల్లెక్క తయారయ్యారు. వాళ్ళు పోయి ఎవడో యూనో ఎవరినో ఒకటి తప్పడం, రిచ్ పర్సన్ని, లేదా డబ్బులు ఇస్తావాలే చంపేస్తామని చెప్పి బెదిరించడం, ఊళ్ళో వాళ్ళందరికీ మేము అండగా ఉండడం, ఇలా జరుగుతుంది. ఒకసారి నిన్న సత్యనారాయణపురం, ఎక్కడ ఏంటి ఊరేది ఇది, మన రాముల వారి భద్రాద్రి దగ్గర నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఒక సత్యనారాయణపురం ఉంది. ఆ ఊరికి వెళ్ళాను మా స్నేహితుడు.
అక్కడికి వెళ్తే అక్కడ ఒక వింత విషయం తెలిసింది నాకు. అక్కడ కూడా నక్సలైట్ ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఆ పక్కన మధ్యప్రదేశ్ నుంచి వస్తుంటారు. అయితే వీళ్ళు మిర్చి పంట అది వేశారట, బ్రహ్మాండంగా ఉంది ఎవ్రీథింగ్. అయితే పని వాళ్ళందరూ ఉన్నారు. అయితే వాళ్ళు నక్సలైట్ వచ్చేసారు. వచ్చేసి సరౌండ్ చేశారు విలేజ్ని. చేసి వాళ్ళందరినీ పిలిచారు, ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ ఆ పొలాలకి పిలిచి వాళ్ళు పెట్టారు. ఈ లేబరర్స్ని కూడా పిలిచారు. పిలిచి మాకు మీరు అన్యాయం చేస్తున్నారు, మా లేబర్స్కి అన్యాయం చేస్తున్నారు అన్నాడు. ఏం అన్యాయం చేస్తున్నావు వీళ్ళు అడిగారు. అంటే వాళ్ళు గన్లు ఉన్నాయి వాళ్ళ చేతులు అంతా, మరి ఏం అన్యాయం చేస్తున్నా చెప్పండి అన్న. అంటే లేదు, వాళ్ళు చాలా తక్కువ కూలీ ఇస్తున్నారు, మీరు మీరు వాళ్ళకి ఇంత కూలీ ఇవ్వకపోతే మీకు మేము ఒప్పుకోమన్నారు. మీరు అంత కూలీ ఇమ్మంటారా అన్నాడు. అంత కూలీ ఇవ్వాలన్నాడు. అంటే సరే మరి ఆ లేబరర్స్ అయితే అదే ఒప్పించండి అన్నాడు. వాళ్ళు కూడా మరి ఒప్పుకుంటారు మీరు చెప్పిన అమౌంట్కి అని. అంటే ఆ లేబరర్స్ మేము ఒప్పుకోమన్నారు. అదేంటి భయ, మీకు ఎక్కువ ఇప్పిస్తున్నారు కదా, మీరు ఎక్కువ ఇప్పిస్తున్నారు, వాళ్ళే ఎక్కువ ఇస్తున్నారు, మీరు తక్కువ చేశారు దాన్ని అన్నాడు. దాంతో నక్సలైట్కి హంగు తిన్నారు. అంటే వాళ్ళు బెదిరించడమే ఒక పద్ధతిగా ఉంది, కానీ నాలెడ్జ్ఫుల్గా చేయట్లేదు వాళ్ళు. ఎంత ఇస్తున్నారు జీతం అన్ని చాన్బీన్ సరిగ్గా చేసుకొని రావాలి. అది ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పేశారు. దాంతో ఏమైందంటే వాళ్ళు తుపాకులు సంకన పెట్టుకొని సరే మళ్ళీ వస్తాం, ఇది తక్కువ చేయకండి అని చెప్పారు. అంటే అంత భయంకరమైన నస అన్నమాట. సో నాలెడ్జ్ ఉండాలండి. ఇంజనీర్స్ చాలామంది మంచి ఇంజనీర్స్ ఫ్రమ్ ఆర్ఈసి వరంగల్ నుంచి, ఉస్మానియా నుంచి అందులో చేరారు. ఏదో చేద్దామని చేరారు. కానీ లాస్ట్కి ఏమైంది, ఇగో ఈ గందరగోళం అయింది. ఇప్పుడు అందరూ సరెండర్ అవుతున్నారు. బాగానే ఉంది, సరెండర్ అవ్వండి, మంచిగా పబ్లిక్ లైఫ్లోకి రాకండి, ఎంతమందిని చంపినా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. వాళ్ళందరినీ తీసుకొని భారతదేశానికి అవతల మనకి పహారా కాయించాలి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కింద పెట్టి వాళ్ళని ఒక్కొక్కరిని విడదీశారు. చేసి ఒక క్యాంపుల్లో పెట్టి వాళ్ళని వాళ్ళ చేత పహారా కాయించాలి. దేశ భద్రత కోసం వాళ్ళు వాడుకోవాలి. ఎటు తుపాకీ పట్టడం తెలుసుగా వాళ్ళకి. సో అది ఉపయోగించాలి. కానీ ఇక్కడికి వచ్చి మీరు పాలిటిక్స్లోకి రండి, మీరు వచ్చి ఇక్కడ మంచి మంచి ఉద్యోగాలు తీసుకోండి అని వాళ్ళకి ఆహ్వానించడం ఏంటి అట్లా? అదొక దరిద్రం. సో ఇప్పుడు ఇవన్నీ కలుషితాలే రోహిత్ గారు. ఇన్ని కలుషితాలు కలిసి మనం అందరం బతికేస్తున్నాం. మనం పందుల్లాగా బతుకుతున్నాం, మనుషుల్లాగా బతకట్లేదు రోహిత్. మీరందరూ కూడా కట్టకట్టుకొని ప్రభుత్వాన్ని అడగాలి. ఓకే, ఈ కాలుష్యం మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, దాన్ని ఎట్లా నివారణ ఎట్లా? మీరు కట్టుకోవట్లేదు. ఎవరో 10 మంది పాపం కష్టపడతారు, మిగతా జనాలు వాళ్ళు చూస్తారు, ఎవడరా వీడు ఏదో రోజు మీ ఊరేగింపుకి వెళ్తున్నాడు అంతే, అంతవరకు. కనుక్కొని ఏమైందండి, మీరేం చేస్తున్నారు, ఇట్లా కాలుష్య నివారణ కోసం ఇలా చేస్తున్నామండి అంటే వాళ్ళెమ్మటే మీరు వెళ్ళి కాలుష్యాన్ని నివారించాలి. పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారండి, హాస్పిటల్ పాలవుతున్నారు. మీకు సంగతి తెలుసా రోహిత్ గారు, ఇప్పుడు ఈ హాస్పిటల్స్లో ఇంజెక్షన్స్ కానీ వాటిని కానీ మందులు కానీ వాడి అవన్నీ కట్టకట్టి ఎక్కడ పారిస్తున్నారో తెలియదు. ఎంత దుర్గంధ భూయిష్టమో అవి. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి చెప్తారు వాళ్ళు, కానీ ఆ పద్ధతి పాటించట్లేదు అంతేగా. ఇంకోటి సింపుల్ సంగతి చెప్తా చూడండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోంచి కనీసం రోజుకి 1 కిలో దుర్గంధం బయటికి వెళ్తుంది. అంటే చెత్త చెదారం ఏదైతే ఉందో అది, అవునా, బయటికి 1 కిలో కనీసం. నేను కనీసం రోజుకి. అంటే భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. 5 పర్ హౌస్ వేసుకుందాం, డివైడ్ చేయండి. 140/5 ఎంత అవుతుంది? 28 కోట్లు. అంటే 28 కోట్ల కిలోల దుర్గంధం రోజు బయటికి వెళ్తోంది ఇళ్లలోంచి. అది కాకుండా ఫ్యాక్టరీ. ఈ దుర్గంధాన్ని ఏం చేస్తోంది గవర్నమెంట్? తీసుకెళ్ళి చెత్త కుప్ప ఒకటి తయారు చేస్తున్నారు. ఆ పక్కన్న విలేజ్లందరూ ఆ దుర్గంధాన్ని పీల్చుకుంటున్నారు. వాళ్ళకి మైండ్ పనిచేస్తలేదు. వాళ్ళు అడగాలి, వాళ్ళు అడగలేకపోతున్నారు. ఏం చేయాలి? సారీ, అడగట్లేదు కాదు, అడుగుతున్నారు, కానీ గవర్నమెంట్ పట్టించుకోండి. చాలా భయంకరం అనమాట. ఈ దుర్గంధాన్ని కూడా యజ్ఞ యాగాదులతో మనం దూరం చేయొచ్చు. ఇప్పుడు చెత్త కుప్ప తయారైందండి, చెత్త కుప్ప నుంచి వాయువులు బయటకు వస్తే కదా మనకు దుర్గంధ వాసన వచ్చేది, అవునా కదా? ఇది వాస్తవం, అందరూ ఒప్పుకొని తీరాలి. ఆ వాసన రాలేదనుకోండి, అది ఏంటో కూడా తెలియదు. ఒక బండ ఉంది, దాని నుంచి మనకి ఏం వాసన రాదనుకోండి, మనకి ఏం పట్టింపు, ఉండని అక్కడ అంట. అలానే చెత్త కూడా అలా కుప్పగా తయారైంది, దాని నుంచి వాసనలు వస్తాయి. అవి మెల్లగా బ్యాక్టీరియా అవన్నీ ప్రొడ్యూస్ చేసుకుని కుళ్ళి ప్రొడ్యూస్ చేసి అది చుట్టుపక్కల గ్రామాలకు వ్యాప్తి చెందుతుంది. తెలియకుండానే ఆ గ్రామాల్లో చాలా ప్రాబ్లమ్స్ తయారవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ వాసన రెసిస్టెన్స్ ఉండదు. కాబట్టి ఆ చుట్టుపక్కల అంతా యజ్ఞాలు యాగాలు సమృద్ధిగా చేశారనుకోండి, ఈ వాసన. ఇవి చేయవలసిన కార్యక్రమం. ఇలా చేయకుండా
ఈ పొల్యూషన్ పెంచుకుంటున్నాం తప్పితే దాన్ని తుంచుకునే మార్గం వీళ్ళందరికీ అర్థమవుతుంది. మేము చెప్తున్నాం, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మేము గట్టి పట్టుదలగా ఉన్నాం, మేము అందరికీ చెప్తున్నాము, రండి బాబు మేము చేస్తాం. గవర్నమెంట్ వాళ్ళు అడిగితే తమాషా ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు కొంతమంది ఈ సైంటిస్టులు అని చెప్పి పేరు ఉంటారు, వాళ్ళు ఎన్నడూ ఒకరోజు కూడా యజ్ఞం చేసుడు. ఆ యజ్ఞం అదంతా రిలీజియన్ అది ఏమి రాదండి, దాని మూలం రారా బాబు మేము చూపిస్తాము, ఒక ప్రయోగం చేస్తాం, మీ దగ్గర ఉన్న ఫండ్స్లో కొంత ఇవ్వండి, మేము ప్రయోగం చేసి చూపిస్తామంటే ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వెస్టర్నర్స్ వాళ్ళని ఏమనుకుంటారు అని భయం అంట. సిగ్గు శరం లేని సైంటిస్టులు అండి వాళ్ళు, అసలు పని చేయడానికి కూడా పనికిరారు. మేము మొన్న కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ పక్కన వేరే థర్డ్ పార్టీ వాళ్ళు చేసి పెట్టిందని మీకు చూపించాం, ప్రత్యక్షంగా ఏం జరిగిందో చూపించాం. అంతేకాకుండా ఎన్నిసార్లను చూపిస్తాం. మాంతా తుఫాన్ మీరు ప్రత్యక్షంగా చూశారు, మేము ఆ తుఫాన్ రాకముందే చెప్పాను దాన్ని డివేట్ చేస్తాం, దాని ఇంటెన్సిటీ తగ్గిస్తామని. 1,00,000 కోట్లు అవుతుంది అనుకున్నది 5,000 కోట్లకే అది మినిమం అయిపోయింది. 1/20th ఆఫ్ ద లాస్ అయిందండి. అంతేకాకుండా కొంత పొలాల్లో వాటిలో నీరు వచ్చి ఎవరికో కొంతమందికి నష్టమైతే జరిగిందని మిగతా వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు. కాకినాడని అసలు సర్వనాశనం చేస్తున్నారు కూడా, కాకినాడకి ఏం కాదు. సో ఇది మేము చేసి చూపిస్తున్నాం. రోహిత్ మీలాంటి యువకులు కాస్త అందరూ చేరి ఈ ప్రయత్నానికి మీరు కూడా సాధ్దారి ఇవ్వాలి, అప్పుడు మనం చేయగలుగుతాం. పాపం చాలామంది మన యూట్యూబ్ ఫాలోవర్సు ఢిల్లీలో ఉన్న చీఫ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్కి ఉత్తరాలు రాశారు. వాళ్ళు తెలుగులో ఏమిటి అని కూడా రాయకుండా సారీ వీ కెనాట్ డూ అంతే ఫినిష్. అంటే ఏంటంటే వాళ్ళకి ఎంత ఇన్ఫీరియారిటీ ఉందంటే ఒక్క ప్రయత్నం చేసి చూద్దాం, కాకపోతే బాబు ఇది కాలేదు ఇంకా మీరు మాట్లాడకండి అని చెప్పాలి. ఒక్క ప్రయత్నం చేద్దామని చెప్తున్నా. ఈ కాలుష్యం అంతా నివారించవచ్చు, ప్రపంచంలో ఉన్న కాలుష్యాన్ని దుర్గంధాన్ని మనం దూరం చేయొచ్చు. ఫ్యాక్టరీలు బ్రహ్మాండంగా రన్ అవుతాయి, సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర రబ్బర్ ఫ్యాక్టరీల నుంచి ఏమైనా రన్ ఇవ్వండి, మనం దాని కాలుష్యాన్ని నివారిస్తాం. కాలుష్యాన్ని ఎప్పుడైతే నివారించామో ప్రజలందరూ సుఖంగా ఉంటారు, ఉద్యోగాలు ఇంకా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. కాబట్టి సైన్స్ డెవలప్ చేయాలి, అలాంటి కంపెనీలు రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, బ్రహ్మాండంగా కంట్రీ డెవలప్ అవ్వాలి. కానీ పొల్యూషన్ నివారించాలి. దానికి వేదం చక్కగా మార్గం ఇచ్చింది, చేసేద్దాం రండి బాబు అంటే వింటలేదండి వీళ్ళు. ఏం చెప్పాలి చెప్పండి? ఇంత మూర్ఖత్వం ఉన్న భారతదేశాన్ని మనం ఏం చేస్తాం రోహిత్ గారు? చేయలేం. అందుకని అమెరికాలో ఉండదా అంటే అమెరికాలో కూడా ఉంటుంది పొల్యూషన్, కానీ ఇక్కడ వీళ్ళు మంచి డెవలప్మెంట్ ప్లాన్గా చేశారు. పైగా ఇక్కడున్న ప్రదేశము 5 రెట్లు ఎక్కువ భారతదేశ వైశాల్యాన్ని. పెద్ద భయంకరమైన ప్లేస్ ఇది. కాబట్టి అంత ఉన్నప్పుడు 5 రెట్లు కాదు, ఇంకా తక్కువ 3 రెట్లు అనుకుంటా, సంథింగ్ లైక్ దాట్. అండ్ పాపులేషన్ ఏంటి మన ఇండియాకి 1/3. కాబట్టి ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్ప్రెడ్ హౌసెస్ చక్కగా దూరంగా ఉంటాయి. ప్లస్ ఫ్యాక్టరీలు ఎక్కడో తీసుకెళ్ళి పెడతారు, అక్కడి నుంచి ఇంత రాకూడదు పొల్యూషన్, ఇంత రాకూడదు చెప్తారు, అయినా వాళ్ళు వదులుతూనే ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి, ఇక్కడ కూడా జరుగుతాయి, కానీ మంచి డెవలప్డ్ అంటుంది. అదే మీకు ఇండియాలో అలా లేదు, చాలా భయంకరంగా ఉందండి, చాలా భయంకరం. అసలు ఎక్కడ పడితే రోడ్ల మీద అంతా చెతారం చేరిపోతూ ఉంటుంది. ఇక్కడ అట్లా వేస్తే ఫైన్లు వేసేస్తారు, $1,000 ఫైన్ వేసేసారు అనుకోండి, మళ్ళీ వాడు ఎప్పుడు రోడ్డు మీద ఇట్లా సిగరెట్ ముక్క కూడా పడేయడు. అయినా పడేస్తుంటారు ఎదవలు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవడు చూస్తలేదు వేసేస్తారు, వెళ్ళిపోతారు. అది ఎక్కడైనా కెమెరాకి చిక్కిందంటే వాడు అయిపోయాడు. సో అది విశేషం. కాబట్టి రోహిత్ గారు, మనం సైంటిఫిక్గా డెవలప్ అవ్వాలి, ఖచ్చితంగా కంపెనీలు రావాలి, ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి. వాటికి పొల్యూషన్కి సొల్యూషన్ మా దగ్గర ఉందని చెప్తున్నాం. బ్రహ్మాండంగా దాన్ని ఇంకా రీసెర్చ్ చేసి ఇంకా కొత్త పథకాలు మేము తీసుకొస్తాం, దాంతో పొల్యూషన్ నివారించబడుతుంది. ఇది మేము చేయగలం. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ డాక్టర్ వెంకటా చాగంటి, నేను గ్యారెంటీ ఇస్తాను దీనికి. ఉంటానండి. ఓ